హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐర్లాండ్లో రచ్చ. ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తురంటే ఐర్లాండ్కి వద్దామని ఫిక్స్ అయ్యారు. మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం కాలేజ్కి అప్లై చేసుకోవాలి. తర్వాత కాలేజ్ నుంచి అడ్మిషన్ వచ్చినాక వీసా డ్రాప్ చేయాలి. వీసా వచ్చినాక మళ్ళీ ఇమిగ్రేషన్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. అవన్నీ అయిపోయాక మనం ఐర్లాండ్కి వస్తాము. ఫస్ట్ అయితే మనం కాలేజ్కి అడ్మిషన్ ఎట్లా పెట్టాలో, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ అయితే మనకి పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ వ్యాలిడ్ పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ లేని వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. పాస్పోర్ట్ మీరు పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కావాలంటే దానికి కూడా ఒక వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏది రాస్తారో మీ ఇష్టం. అది మనకి ఐఎల్స్ కానీ, డుయోలింగో కానీ, టోఫెల్ కానీ రాయవచ్చు. నేనైతే ఐఎల్స్ రాయమని ప్రిఫర్ చేశాను. కాకపోతే మీతోటి అవుతలేదు, నాతోటి అవుతలేదు అని అంటే డుయోలింగో రాయండి. ఈజీ ఉంటుంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది స్కోర్ కూడా. తర్వాత మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయిపోయాక నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏది కావాలంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కావాలి. అవి ఏంటి అంటే 10th, ఇంటర్, బీటెక్ చేసే బీటెక్, లేకపోతే డిగ్రీ చేసే డిగ్రీ సర్టిఫికెట్స్, లేకపోతే మీరు మాస్టర్స్ చేసే మాస్టర్స్ సర్టిఫికెట్స్. అవి కూడా ఎలా కావాలంటే ట్రాన్స్క్రిప్ట్స్ కావాలి. ట్రాన్స్క్రిప్ట్స్ లేకపోతే ఒరిజినల్ సెమ్ వైజ్ మెమోస్ ఉంటాయి కదా, అవి కావాలి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అయిపోయాక మనకి ఎస్ఓపి కావాలి. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అంటే మనం ఎందుకు కాలేజ్ అప్లై చేస్తున్నాము, ఎందుకు అక్కడ చదువుకుంటున్నాము అని దాంట్లో మంచిగా రాయాలి. మీరు రాస్తా అంటే రాయండి, లేకపోతే మీతోటి కాదంటే ఎవరితోటైనా బయట రాపియండి, లేకపోతే కన్సల్టెన్సీ వాళ్ళని రాయమనండి. కొంచెం గట్టిగా రాయమనండి, ఎందుకంటే మనకి కాలేజ్ నుంచి మంచి రెస్పాన్స్ కావాలి కాబట్టి, అడ్మిషన్ కావాలి కాబట్టి మనం ఎస్ఓపి ఎంత మంచిగా రాసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఛాన్సెస్ కాలేజ్ నుంచి రావడానికి. తర్వాత వన్స్ ఎస్ఓపి అయిపోయాక మనకి రెజ్యూమ్ కావాలి. రెజ్యూమ్ కొంచెం అప్డేటెడ్ రెజ్యూమ్ పెట్టండి. మీ స్కిల్స్ అన్నీ పెట్టండి. మీ కోర్స్ రిలేటెడ్ ఏమన్నా కోర్సెస్ ఏమైనా చేస్తే దాంట్లో పెట్టండి. లైక్ మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉందో రాయండి. మంచిగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఒకటి ఉంచుకోండి. ఒకవేళ మీరు ఎంప్లాయిడ్ అయితే మీ పే స్లిప్స్, ఆఫర్ లెటర్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా దగ్గర పెట్టుకోండి. ఎందుకన్నా మంచిది, ఉపయోగపడవచ్చు. ఇవైతే డాక్యుమెంట్స్ మనకు కావాల్సినవి. ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి, నేను చూసి రిప్లై ఇస్తాను. వీలైతే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే అవి కూడా చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.